తిరుమల వెంకటేశ్వర స్వామిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి ఒక్కరికి దైవభక్తితో పాటు సమాజ భక్తి కూడా ఉండాలని వెంకయ్య నాయుడు తెలిపారు. అయితే ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల స్ఫూర్తి కేంద్రమని, వెంకటేశ్వర స్వామికి వచ్చే కానుకలు పూర్తిగా ధార్మిక భక్తుల సౌకర్యాలకు మాత్రమే ఉపయోగించాలని కోరారు. గుడి బడి లేని ఊరు ఉండకూడదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య. తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం ఒప్పుకుంటూ ఉంటాం. ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలు, చేయండి నిధులు, వీటన్నింటినీ కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి, వాళ్ళకి వసతి, ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా ఈ ముఖ్య భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి హుండీలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని, మన హిందూ ధార్మిక ఆలోచనలను మరింతగా పెంపొందింపజేయాలని. అందుకని నేనేం చెప్తున్నానంటే, దేవస్థానం నిధులు ముందుగా మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊర్లో ఒక గుడి ఉండాలి. అది ప్రముఖ దేవస్థానాల ముందుకు వచ్చి, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాల ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. గుడి లేని ఊరు ఉండకూడదు, అలాగే బడి లేని ఊరు ఉండకూడదు.